జన్వాడ ఫామ్ హౌస్ కేసులో హైడ్రాకు కీలక ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. జీవో 99లోని నిబంధనల ప్రకారమే హైడ్రా నడుచుకోవాలని ఆదేశించింది. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ మాత్రమే హైడ్రా విధని చెప్పారు. జేహెచ్ఎంసీతో కలిసి హైడ్రా పనిచేస్తుందన్నారు ప్రభుత్వ లాయర్. తనిఖీల కోసమే జన్వాడ ఫామ్ హౌస్ కు హైడ్రా వెళ్లిందని చెప్పారు. నిబంధనల మేరకే హైడ్రా పనిచేస్తుందన్నారు. అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఆదేశించింది హైకోర్టు. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో హైడ్రాకు కీలక ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. జీవో 99లోని నిబంధనల ప్రకారమే హైడ్రా నడుచుకోవాలని ఆదేశించింది. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ మాత్రమే హైడ్రా విధని చెప్పారు. జేహెచ్ఎంసీతో కలిసి హైడ్రా పనిచేస్తుందన్నారు ప్రభుత్వ లాయర్. తనిఖీల కోసమే జన్వాడ ఫామ్ హౌస్ కు హైడ్రా వెళ్లిందని చెప్పారు. నిబంధనల మేరకే హైడ్రా పనిచేస్తుందన్నారు. అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఆదేశించింది హైకోర్టు. జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చకూడదో చెప్పాలన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. ఫిరంగి నాలా మూసేసి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టాడన్నారు. కేసీఆర్ నుంచి కౌన్సిలర్ల వరకు అందరూ భూముల కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు మహేష్ గౌడ్. హైడ్రా పేరు చెబితే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడని ప్రశ్నించారు. కేటీఆర్ చరిత్ర అంతా కూడా దీంట్లో ఉంది. మొత్తం ఈ పేపర్లలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఏ సర్వేనర్ భూములు ఉన్నాయి, ఉండకూడని చోట ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి, కేటీఆర్ కుటుంబ సభ్యులకి సర్వే నెంబర్ ఆధారంగా మేము ముందు పెడతాం. ఎక్కడ గ్రీన్ భూములు ఉన్నాయి, ఎక్కడ ఉండకూడదు అనే విషయం తెలియదు ఆయనకి. ఈ కన్జర్వేటివ్ పరిధిలో ఉన్నట్టు భూములు ఈ సర్వే నెంబర్ ఎల్లో ఉన్నాయన్నీ కూడా మార్క్ చేసినాయి. ఒక మంత్రి స్థాయిలో ఉండి, మున్సిపల్ శాఖ స్థాయిలో ఉండి నీకు తెలియదా ఎక్కడ ట్రిబుల్ 1 జీవో వర్తిస్తుంది, ఎక్కడ ఎఫ్టీఎల్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడ కన్జర్వేటివ్ జోన్లో ఉంటాయి? తెలియకుండా మంత్రిగా ఏ రకంగా బాధ్యత నిర్వహించినావు, ఏ రకంగా ఈ భూ కబ్జాలకు బాగుపడ్డావో ఇలా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. నా ఫామ్ హౌస్ కాదంటాడు, నాకు సంబంధము లేదంటాడు. ఆనాడు డ్రోన్లు తిరిగిన వేళ ఆ సమయంలో కేటీఆర్ అక్కడ ఎందుకున్నారు? మా మీద డ్రోన్లు తింపారని రేవంత్ రెడ్డి గారి మీద మిగతా 15 మందిలో కేసులు పెట్టినప్పుడు కేటీఆర్ గారు ఆ సమయంలో అక్కడ ఎందుకున్నారు? ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఇది కేటీఆర్ నివసిస్తున్న స్థలం అని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక బెనామీ పేరు మీద పెట్టుకొని జన్వాడ ఫామ్ హౌస్ని కేటీఆరే కట్టుకున్నాడు, దాంట్లో ఏం అనుమానం లేదు, ఇది సాక్షాత్తు కేటీఆర్ ఫామ్ హౌస్. ఇలా కేటీఆర్ గారికి నా ఫామ్ హౌసే కాదు, నాకు సంబంధం ఏదైన వ్యక్తికి హైడ్రా దాన్ని కూల్చేస్తానంటే నీ కడుపు నొప్పేటే అని అడుగుతా ఉన్నాను. నిజంగా నీ ఫామ్ హౌస్ కాదు. ప్రదీప్ రెడ్డి ఎవరో బయట వ్యక్తి, రెడ్డి రావో బయట వ్యక్తి, మీరు లీజ్ తీసుకున్నారు, మీ లీజ్ అయిపోతుంది, దాన్ని కూలుస్తాడంటే నీకెందుకు బాధ? ఇది ప్రజలు జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చకూడదో చెప్పాలన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. ఫిరంగి నాలా మూసేసి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టాడన్నారు. కేసీఆర్ నుంచి కౌన్సిలర్ల వరకు అందరూ భూముల కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తనది కాని ఫామ్ హౌస్ విషయంలో గతంలో రేవంత్ రెడ్డిపై ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నించారు ఆయన. ఇప్పుడు లీజ్ అప్పుడు నీ ఓను టీఆర్ఎస్లకి అదే పాలసీ వాళ్ళది, బీఆర్ఎస్లది. వాళ్ళు చేస్తే సంసారం, ఇంకో చేస్తే వ్యభిచారం.
ఈయన ఫామ్ హౌసే కదా, ఈయన ఫామ్ హౌస్ డ్రోన్ వేయిందని రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి ఈయన ఫామ్ హౌసే కదా, మరి కేసు పెట్టినావు రేవంత్ రెడ్డి గారి మీద. అప్పుడు నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగ్రేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినావు. మరి ఎవరి ఫామ్ హౌస్? అప్పుడు నీ ఫామ్ హౌస్ అని కేసు పెట్టినావు కదా, ఎందుకు పెట్టావు మరి? ఇప్పుడు లీజ్ అప్పుడు నీ ఓను. టీఆర్ఎస్లో గదే పాలసీ వాళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళది. వాళ్ళు చేస్తే సంసారం, ఇంకో చేస్తే వ్యభిచారం.